మీ అభిప్రాయం ఏంటి బాబు? పవన్ కళ్యాణ్ మనిషి వ్యక్తి ఏమో మంచోడే, కానీ ఇంత లాగలేడు. అతని కెపాసిటీకి ఇంకా అనుభవం చంద్రబాబు నాయుడు అమ్ముకుంటే ఇంకా అనుభవం నేర్చుకుంటే అప్పుడు ఈ మనిషి ఒకవేళ వయసు పైన ఆ మనిషి తర్వాత ఏదైనా వస్తే రావచ్చు. కానీ కాకపోతే తెలుగుదేశం ఓట్లు ఇద్దరు కంబైండ్ కాబట్టి వచ్చినాయి, కానీ లేకపోతే అంత ఇది లేదు. అంటే మీరు చెప్పినట్టుగానే పవన్ కూడా చెప్తున్నారు మరొక 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉండాలన్నాడు ఆయన కూడా. ఇతను ఉంటే అయితే అతను ఆయుష్ ఉండి కనుక ఇంకా 100 కాదు 150 సంవత్సరాలు ఆయుష్ ఉండే, కానీ అతను మన ఆంధ్రాని ఒక ప్రపంచంలో కల్లా ఈ మిగులు చేసేస్తాడు. అంటే కానీ జన సైనికులు కానీ కొంత బలంగా ఒక వర్గం కానీ పవన్ కళ్యాణ్ కావాలనుకుంటున్నారు కదా. అది కావాలనుకుంటున్నారు, పిల్లలు వాళ్ళు ఉన్నారు, ఉండటానికి ఊరికి మాత్రం 25-30 మంది ఉన్నారు. ప్రతి ఊళ్ళో అంత మాత్రం ఉన్నారు. కొన్ని ఏరియాల్లో ఇంకొక పెంచి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఇప్పట్లో చంద్రబాబును వదిలిపెడితే అతను ఇబ్బందుల్లో పడతాడు. పవన్ పనితీరు ఎలా ఉందంటే పవన్ వరకే మాట్లాడుకుంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన, ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది ఆయన మాత్రం అతను కూడా హుషారుగా చేసే మనిషి. అంటే మనుషులో స్వార్థం లేదు, సొంత డబ్బులు ఖర్చు పెడతారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టినాయి. అసలుకి మనిషిలో స్వార్థం లేదు, ఒక కుళ్ళు లేదు. ఇప్పటిదాకా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేవు, కొన్ని ఏరియాల్లో నేను రోడ్డు వేయించాడు ఆయన పవన్ కళ్యాణ్. రోడ్లు వేపిస్తాడు. ఇక మా ఏరియాలో చాలా ఊళ్ళల్లో సిమెంట్ రోడ్లు బాగుపడిపోయి మరేం చేయట్లే. పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు, గాలి తిరుగుతున్నారు కొంతమంది వైసీపీ నుంచి. వాళ్ళు అంటుంటారయ్యా, వాళ్ళ మాటలు మాత్రం ఇంక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తంగా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో ఏం చెప్తావా చివరిగా ఒక్క మాటలో? పవన్ కళ్యాణ్ మాత్రం నాకు తెలిసినంత మనిషి మాత్రం వాస్తవంగా కుళ్ళు కుచ్చుతం లేనుడు మంచోడే. అయితే చంద్రబాబు నాయుడు అమ్మడు ఉంటేనే కానీ చంద్రబాబు నాయుడు తప్పించుకొని సొంతంగా పోటీ చేస్తే అతను భరాయించలేడు.